ఈ రాత్రి కృతజ్ఞత కూడి కొరకై మనం వచ్చిన్నాము. దేవుడు మన జీవితంలో ఈ పరిచర్య పక్షంగా దేవుడు యవనస్తుల కూడికలో దేవుడు ఎంతో అద్భుతకరంగా జరిగించాడు. అయితే మనం దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోయే ముందుగా, దేవుని మహిమపరచబోయే ముందుగా ఈ రాత్రి కొన్ని లేఖన భాగాలు మనం చూసుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 10వ వచనం నుంచి 16వ వచనానికి వరకు కూడా మనం మార్చి చదువుకుందాం. రాజు అయిన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. రాజ్యము నీది, అందరి మీద నేను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వల్ల కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. ఈ ప్రకారం మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మా కొండుటకు నేను ఎంత మాత్రపు వాడను. నా జనులెంత మాత్రపు వారు. సమస్తమును నీ వలనే కలిగిన గదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వల్లే కలిగినది, అంతయు నీది అయి ఉన్నది. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల మా ప్రియమైన తండ్రి, మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ మీ పాదం ఎదుకు వచ్చాం. అనుగ్రహించిన శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి వందనాలు. ఈ 3 దినాల యవనస్తుల కూడికలో మీరు ఎంతో సహాయం చేశారు. అయితే మేము కృతజ్ఞత కూడిక కలిగి ఉండటానికి అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. చదువుని లేఖన భాగాలు బట్టి వందనాలు. మీరు చేసిన కార్యములు వివరిస్తుండగా మీరు సహాయం చేయండి. మా హృదయాలు కృతజ్ఞతతో నింపిన వందనాలు. మేము మిమ్మల్ని ఆరాధించి మహిమపరిచినట్లుగా నాయన కృతజ్ఞతతో మీరు మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ, మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్తూ, సమస్త మహిమ, సమస్త ఘనత, సమస్త ప్రభావము మీ నామంకే చెల్లినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ, యేసు ప్రభా, మీ నోటున్న మాట నోట ఉంచుము, మీ అరచేతుడు కప్పుము, నన్ను కూడా మీరు వాడుకోమని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో రాజైన దావీదు 10వ వచనంలో ఇక్కడ ఎలాగ ప్రారంభించాడు? స్తోత్రములు చెల్లించెను అన్నాడు. ఎలా ప్రారంభించాడు? మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. ఇక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చిన మనము
మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఆయన నిరంతరము కూడా స్తోత్రార్హుడు. అంటే అర్థం ఏంటి? మనం నిన్న చూశారు కదా, మహిమోన్నతుడు, సర్వోన్నతుడు అంటే ఏంటి? మహిమలో ఉన్నతుడు. సర్వోన్నతుడు అంటే ఉన్నతుడు కదా. అలాగే ఇక్కడ నిరంతరము కూడా ఆయన స్తోత్రార్హుడు. అంటే స్తోత్రములకు ఎవరండి? అర్హుడు. ఆయన ఒక్కడే అర్హుడు. ఆయన తప్ప, ఆయనతో సమానమైన వారు, సరిపోల్చదగిన వారు ఎవ్వరు కూడా లేరు. కాబట్టి దావీదు ఆయన ఎరిగాడు కనుక దావీదు ఎలా ప్రారంభించాడంటే, మాకు తండ్రిగానున్న దేవా అని మొదలుపెట్టాడు. కాబట్టి కీర్తన 23 అధ్యాయంలో కూడా మనం చూస్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నాడు. ఇప్పుడు కాపరిని ఏమని సంబోధిస్తున్నాడు? తండ్రిగా సంబోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సంబోధించిన తర్వాత ఇప్పుడు 11వ వచనంలో ఏమన్నాడంటే, భూమి ఆకాశములందు సమస్తమును నీ వశము. అంటే దేవుని యొక్క సార్వభౌమాధికారమును ఆయన ఏం చేస్తున్నాడు? గట్టిగా బలంగా చెప్తున్నాడు. అయ్యా, నువ్వు సార్వభౌమాధికారం కలిగిన వాడు. అంటే సమస్తము భూమి మీద ఉన్నవన్నీ నీవే అని చెప్పి ఇక్కడ అన్నాడు, మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. అంటే ఇప్పుడు ఆయన తీసుకుంటున్నాడా? ఇది నేను చేశాను అంటున్నాడా? ఇది నా రాజ్యం అన్నాడా? లేదు. కాబట్టి ఇది నీదే, రాజ్యం నీదే, ఘనత నీదే, ప్రభావం నీదే, తేజస్సు నీదే అని చెప్పి కిందకు వచ్చేటప్పటికి ఏమన్నాడు? అయ్యా, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు అని చెప్పి ఇక్కడ అన్నాడు. 12వ వచనం, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వల్ల కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమము నీ దానములు, హెచ్చించుకు వాడవును, అందరికి బలమిచ్చు వాడవును నీవే. హెచ్చించువాడవు నీవే. కానీ ఇంకో మాట అక్కడ పెడితే ఏముంటుంది? తగ్గించేవాడు కూడా ఆయనే, హెచ్చించేవాడు ఆయనే, తగ్గించేవాడు ఆయనే. ఉదయం మనం బైబిల్ పట్టణంలో చూసాం. ఉజ్జియాని ఎలా హెచ్చించాడు? ఆశ్చర్యకరంగా హెచ్చించాడు. అదే ఉజ్జియాకి గర్వం వచ్చినప్పుడు అదే ఉజ్జియాని ఏం చేశాడు? తగ్గించేశాడు. అంటే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, ఇది నేను చేశాను, ఇది నా వల్ల జరిగింది అనటానికి ఏం చేయలేదు, వీలు లేదు. అందుకే పౌలు అపోస్తలుడు కొరింథీ పత్రికలో అంటాడు, ప్రయాసపడు వారు లేదు, పొందగోరి వాళ్ళు లేదు, కానీ కరుణించే దేవుని వలన. ఈ యొక్క యూత్ క్యాంపులో ఈ విధంగా దేవుడు ఆశ్చర్యకర రీతిలో ఈ సంవత్సరము కూడా దేవుడు ఆశ్చర్యకరంగా మనకు ఎంత గొప్ప సహాయము చేశాడు. మన కళ్ళారా మనం చూసాం. కాబట్టి ఇప్పుడు మన కృతజ్ఞత కలిగి కృతజ్ఞతలు చెల్లించడానికి మనం వచ్చాం. వచ్చినప్పుడు ఇది నేను చేశాను అనడం కంటే దావీదు ఏమన్నాడంటే, నీదయ్యా, రాజ్యం నీది, ఘనత నీది, ప్రభావం నీది, తేజస్సు నీది, అన్నీ నీవే అని చెప్పి ఒక మాట అంటాడు. 14వ వచనం, క్షమించాలి 13వ వచనం ఏమన్నాడంటే, మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాం. ఏం చేస్తాడండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని నామాన్ని ఏం చేస్తాడు? కొనియాడుచున్నాడు. ఇప్పుడు మనం దేనికి వచ్చాం? దేవునికి 2 చేయడానికి వచ్చాం. ఒకటేంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని ఏం చేయాలి? కొనియాడాలి. ఇప్పుడు అన్నాడు 14 వచ్చి ఏమన్నాడంటే, మనం కలిసి చేద్దామే, ఈ ప్రకారము మనోపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడును, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వల్లే కలిగిన కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. అంత ఇచ్చేసి ఏమంటాడు? అయ్యా, నువ్వు నాకు ఇచ్చావు, దానిలో ఏంటి? కొంత ఏంటి మీకు ఇచ్చాను అన్నాడు. కాబట్టి
సమస్తము దేవుందే. కీర్తన 24 మొదటి వచనం ఏమంటాడు? భూమియు దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు యెహోవాయే. అంతే. నేను 25 సంవత్సరాల క్రితము ఒక ఎల్ఈఎఫ్లో పనిచేసే ఒక పాస్టర్ గారు, నేను ఇంకా అప్పటికి సేవకు రాలేదు, మారు మనసు పొందాను. అప్పుడు దైవజనుడు భక్త సింగ్ గారి గురించి ఒక మాట చెప్పాడు. మద్రాసులో డాక్టర్ బిల్లీ గ్రాహం గారు కూడికలు పెట్టారు. ఉద్యోగ కూడికలు పెట్టినప్పుడు ఆ బిల్లీ గ్రాహం గారు స్టేజ్ మీద నిలబడి అన్నారంట, అయ్యా, ఈ మద్రాసు పట్టణంలో అత్యంత ధనవంతుడైన వాడు వచ్చి ఇక్కడికి రండి అన్నాడు. అప్పుడు అత్యంత ధనవంతులు ఎవరు ఉంటారు? ఎవరు రాకపోతే దైవజనుడు భక్త సింగ్ గారు లేచి ఏం చేశారు? ఆ షూ ఇప్పేసి స్టేజ్ మీదకి వచ్చి నేను అత్యంత ధనవంతుడిని అన్నాడంట. చూస్తే సామాన్యంగా ఉన్నాడు. అప్పుడు ఈయన అడిగాడంట, తెలుసు భక్త సింగ్ గారు లెగిస్తాడని సంగతి ఈయన తెలుసు. అప్పుడు దైవజనుడిని అడిగాడంట ఆయన, నువ్వు ఎలాగ ధనవంతుడివి, నువ్వు ఎలాగ ధనవంతుడివి అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడంట, భూమియు లోకము తరువాత ఆకాశము భూమిలో సమస్తమును కలుగు చేసినటువంటి దేవాది దేవుని యొక్క కుమారుని, దేవుడి తర్వాత నాదే ఇది అన్నాడు. చూడండి. కాబట్టి అప్పుడు ఆ మాట ఎంత బలంగా చెప్పాడంటే నాకు ఆ పాస్టర్ గారు నా ఒళ్ళు జలతరించి పులికొల్పబడింది. నిజమే కదా. భూమి అయింది, లోకం అయింది, అంతా అయిందే. మనం కూడా ఎవరు వారు? అది కదా, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము కదా. ఆయన చెప్పండి, ఆయన మనకి తండ్రి. మనమే పుట్టించుకోలేదు కదా, ఆయన మనల్ని పుట్టించాడు. కాబట్టి ఇక్కడ దైవజనుడు ఆ సంగతి ఎరిగి, అయ్యా నేమెంత మాత్రపు వారం. కాబట్టి మనం కూడా హృదయపూర్తిగా దేవునికి చెప్పవచ్చు 100% మనం ఎంత మాత్రపు వారం. కాబట్టి కొన్ని మాటలు నేను మీకు చెప్తాను ఈ యూత్ క్యాంప్ విషయమై. ఇది నేను అతిశక్తితో నేను చెప్పట్లేదు, ఎంతో గర్వంతో నేను చెప్పట్లేదు, కానీ నాకు తెలుసు నేను దేవుని ముందు నిలబడ్డానని. ప్రతిదీ నేను చెప్పేది సత్యమే. మనం ప్రతి సంవత్సరము యూత్ క్యాంప్ కలిగి ఉండాలని మనం అనుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచే ప్రార్థన చేస్తున్నాం. ఈ యూత్ క్యాంప్ గురించి ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తామంటే, ఇది అయిపోయిన తర్వాత, దీని తర్వాత దేనికోసం ప్రార్థన చేస్తాం? స్త్రీల మీటింగ్ కోసం ప్రార్థన చేస్తాం. స్త్రీల మీటింగ్ అయిపోయింది, దేనికోసం ప్రార్థన చేస్తాం? వీబీఎస్ గురించి ప్రార్థన చేస్తాం. వీబీఎస్ అయిన తర్వాత మరలా యూత్ క్యాంప్ కొరకు ప్రార్థన చేస్తాం. ఎప్పటి నుంచి? మొదటి నుంచి. ఇప్పటి నుంచి ఏం చేస్తాం? ప్రతి వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా మనం ప్రార్థన చేస్తాం. సరే, నాకు దేవుడు ఒక తలంపు ఇచ్చాడు. ఏంటంటే అంశం విషయమై గడిచినటువంటి సంవత్సరంలో అంశం ఏంటి చెప్పండి రా? సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకి ఏం చేయాలి? సమర్పించుకోండి. కాబట్టి సమర్పించుకున్నవాడు యెషయా, దేవుడు నాకు ఏం తలంపించాడంటే, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో నేను మారుమనసు పొందిన తర్వాత నేను ఎక్కువగా ప్రార్థన చేసేవాడిని. మా అమ్మ నాకు అన్నం పెట్టేసి ఉదయం టిఫిన్ పెట్టి మందిలోకి పంపేసేది. ఉదయం 9 గంటలకు మొదలెట్టండి, 10 గంటల వరకు ప్రార్థన చేసుకుని మందిరం నుంచి బయటకు వచ్చేవాడిని. మళ్ళీ అన్నం తినేసి మళ్ళా మా ఇంటి ముందే మందిరం అనకాపల్లిలో 2 గంటల నుంచి 4 గంటల వరకు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. అప్పుడు నేను దేవునికి చెప్తా ఉండేవాడిని, ఒక వాక్యం చెప్తూ అయ్యా నా చిత్తం అండి, నన్ను పంపమని చెప్తూ ఉండేవాడిని నేను. కాబట్టి ఈ మాట దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు, కాబట్టి ఇప్పుడు దీనికి సరి సమానంగా ఉన్నది కాబట్టి దేవుడు నాకు ఈ స్థలంలో బట్టి ఈ అంశాన్ని మనం పెట్టాం. చాలామంది ఈ అంశము అది ఎంతో గంభీరమైన అంశం. దేవుడు ఏమన్నాడు? ఏం చెప్పాడు అక్కడ? నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవును. దానికి స్పందించినటువంటి యెషయా ఏమన్నాడు? చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము. ఏమండి? చిత్తము అనేది మొట్టమొదట బైబిల్ ఎవరండి అండి? ఎవరు? సమూయేలా. మరి ఆదికాండం 22వ అధ్యాయంలో ఒక వ్యక్తి అన్నాడు కదా, ఏమన్నాడు?
చిత్తము ప్రభువా అన్నాడు కదా. కాబట్టి అర్థం ఏంటి? చిత్తం అంటే అర్థం ఏంటి? దాసుని, నువ్వు యజమానుడివి. ఏమండి, మనం ఉదయం చూసాం, మోషేని ఏం చేసేయమన్నాడు? చెప్పులు తీసేయమన్నాడు. అంటే అర్థం ఏంటంటే, దాన్ని వివరణ అన్నిస్తాడు అనుకున్నాను, కానీ ఇంకా నాకు ఎప్పుడో వివరణ తెలుసు, బాగా ఇచ్చాడు అన్న. అంటే యజమానుని ముందు దాసుడు ఏం వేసుకోకూడదు? చెప్పులు వేసుకోకూడదు. ఒక ఆయన చెప్పాడు నాకు, కొంతమంది మోతుబరుల ముందంట పనివారు ఈ యొక్క చెప్పులు తీసుకుని నీకు బాగుంది అనుకుంటే చెప్పులు వెనకాల దాచుకుంటారు. అంటే యజమానుడు వెళ్ళేంత వరకు ఇదేంటి కనబడినీరంట. అలాగా. కాబట్టి చిత్తం, నేనున్నా, నన్ను పంపమని అంశం ఇచ్చాడు. సరే, జనవరి 31 అయిపోయింది. భయంతో ఉన్నాను, ఎలాగరా బాబు ఈ మీటింగ్స్ అని. అయితే గడిచిన సంవత్సరం అంతా సిస్టర్స్ మీటింగ్ అయిన దగ్గర నుంచి నా నవంబర్ వరకు కూడా అనేకమైన శ్రమల గుండా వెళ్ళాం. చాలామంది రోగాలు వచ్చాయి మనకి. తర్వాత యూబీఎస్ అయినప్పుడు అటు పడిపోయాడు, చెయ్యిరిగిపోయింది. ఎంతో భయంతో ఉన్నాం. ఈ 2025 సంవత్సరం దేవుడు ఆశ్చర్యకరంగా సహాయం చేశాడు. అయితే ఈ అంశము ప్రార్థన చేశాం. అయితే ఇప్పుడు అక్కర్లు కావాలి. దేవుడు నాకు కొంత డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బుని దాచాను నేను. దాచిన తర్వాత కొంత తీసుకుంటూ వచ్చాను. రేపు మొన్న మంగళవారం వచ్చేంత వరకు కూడా ఆదివారము ప్రార్థన చేసి, నేను బల్ల పెట్టే ముందు ప్రార్థన చేసి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం కదా, మన ఆదివారం ఇప్పుడు ఏ డేటు? 12 కదా. 12 చదువుతూ ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మరి నా దగ్గర ఏమీ లేవు, చిల్లి గవ కూడా నా దగ్గర ఏమీ లేవు. మరి చూస్తే విస్తారమని పరిచర్య, ఎన్ని అక్కర్లు ఉంటాయి, అనేక మంది వస్తారు, సమృద్ధిని ఆహారం కావాలి, తర్వాత వారికి అకామిడేషన్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. మరి నా పరిస్థితి ఏంటి అని ప్రార్థన చేసుకుని, నేను ఆ బల్లను పెట్టే ముందు నేను సామెతల గ్రంథం 12వ అధ్యాయం చదువుతూ ఉంటే, చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయము, ఈ 12వ అధ్యాయంలో ఈ 11వ వచనం చదవండి అందరూ. తన భూమిని సేద్యపరుచుకునే వానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. ఏముందండి? తన పొలమును సేద్యం చేసుకున్న వాడికి ఆహారం ఏముంటుంది? సమృద్ధిగా ఉంటుంది. అనుకున్నాను, ఈ ఆదివారం నాడు దేవుడు నాకు సమృద్ధి ఇస్తాడు, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు అనుకున్నాను. అయిపోయింది, ఆరాధన అయిపోయింది, ఆఫరింగ్ బాక్స్ ఓపెన్ చేసాం. మీరు చెప్తే నమ్మరు, 2000 కంటే ఎక్కువ రాలా. ₹1 కూడా వాడలేదు దాన్ని నేను. చాలా బాధ వచ్చేస్తూ ఉంది. మీటింగ్స్ దగ్గరికి వస్తున్నాయి. గురువారం నుంచి శుక్రవారం అవుతుంది, ఆదివారం వచ్చింది, ఏమీ లేదు. సోమవారం వచ్చింది, ఏమీ లేదు. మంగళవారం, వీళ్ళు సోమవారం మన పిల్లలు వచ్చి పని చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఏమి డబ్బులు లేవు, ఏమి తెద్దామన్నా డబ్బులు లేవు. ఉన్నదేమో పెడతా ఉన్నాం. పొంగలు పెట్టాం, 2 రోజులు పొంగలు పెట్టాం, ఏమీ లేదు. కొంతమంది ఏమనుకుని ఉంటారు, ఏ రోజు పొంగలే పెడుతున్నారు ఏంట్రా నాయన అనుకుంటున్నారు. నా బాధ ఎవరికి తెలుసు? పైకి చెప్పకూడదు, లేదని చెప్పకూడదు. చాలా బాధ వచ్చేసింది. ఈ దెబ్బరమ్మ ఏం చేసింది, సిస్టర్స్ మీటింగ్ కోసము సోమవారం మంగళవారమో ఈవిడ వెళ్ళిపోయింది. మరి నాకు చాలా దుఃఖం వచ్చేస్తుంది. ఇక్కడ కూర్చున్నాను, మన వాళ్ళు అందరూ తయారు చేస్తూ ఉన్నారు. 4 అయిపోతుంది, మంగళవారం 4 అయిపోతుంది, 4:30 అవుతుంది. అవుతా ఉంటే నా మా ఇమ్మిగాన్ని సోమవారం, మంగళవారం, బుధవారం 3 రోజులు ఉపాస ప్రార్థన చేయించాను. ఆడు వచ్చేసినప్పుడల్లా ఆడు ఎంతసేపు పిల్లడు ఎక్కడుంటాడు, ఆడు వచ్చేవాడు. వస్తే మళ్ళీ ఏం చేసేవాడు అంటే, ఒరే ఇమ్మి డబ్బులు లేవురా, నువ్వు ప్రార్థన చేయరా, నువ్వు మోకరిసి ప్రార్థన చేయరా అని చెప్పి ఆని పంపేవాడు. ఆడు వచ్చేవాడు. అలాగా చేస్తే మంగళవారం అనుకున్నాను, సరే ఏమున్నా లేకపోయినా యూత్ క్యాంప్ జరుగుద్ది. ఒకవేళ వచ్చిన సేవకులు గిఫ్ట్లు ఇవ్వలేను నేను,
నేను ఒకవేళ ఆళ్ళకి కాళ్ళు చేతులు పంపేసినా ఫోన్ చేసి చెప్తాను అన్న, తర్వాత తీరుస్తాను మీ బాకీ. ఇంకా ఆ స్థితిలోకి వచ్చేసాను నేను. వచ్చేసిన తర్వాత ఈడు మళ్ళీ ఏం చేసాడు, మళ్ళీ ఊరికొచ్చాడు ఈడు. మావోడు మళ్ళీ వచ్చేస్తే, "ఒరేయ్ ఏరా" అంటే, "ఒరేయ్ డబ్బులు పడలేదురా" అంటున్నప్పుడు టిక్కని శబ్దం వచ్చింది. శబ్దం వస్తే నేను ఏదో మామూలు చాలా సార్లు మెసేజ్ వస్తుందని చూస్తున్నాను. ఎందుకంటే చాలా మెసేజ్‌లొచ్చి డబ్బులొచ్చాయి. మెసేజ్ వస్తుంది గానీ ఆడేమంటున్నాడు ఆ మెసేజ్‌లో, "నీ ఎయిర్‌టెల్ కార్డ్ అయిపోయింది. నీ భార్య కార్డ్ అయిపోయింది." ఇలా చెప్తున్నాడు. ఓరి నాయన ఇదేట్రా లేవురా అనుకున్నాను. అయితే అది అయిపోయిన తర్వాత చూస్తే రాస్తే చూడలేదు. మామూలుగా చూస్తే 20,000 పడ్డాయి. అప్పుడు నేను ప్రార్థన చేశానక్కడ. చేశాను గనుక నేను ఒకటే చెప్పాను, ప్రభువా మరి నా దగ్గర ఏమీ లేవు. వాళ్ళకి ఖాళీ చేతులతో పంపుతాను. నీకు అవమానమే, నాకు అవమానమే. నన్ను అవమానంగా అప్పజెప్పొద్దు నువ్వు. నాకొక వాగ్దానం వంకవారిగూడెంలో ఒక వాగ్దానం అందుకే గోడ మీద అంటించుకున్నాను. నేను సమస్య గుండా వెళ్తున్నా రాత్రి. స్టార్టింగ్ అదే. రాత్రి నిద్ర పట్టలేనప్పుడు నేను మంచినీళ్ళు తాగుతూ నేను ఇలాగ ఎత్తినప్పుడు ఒక వాక్యం అక్కడ రాయబడింది. పరిశుద్ధ స్థలంలో నుండి నీకు ఆయన సహాయము చేయనుగాక. ఆ మాట ఎప్పుడు సమస్య వచ్చినా అక్కడికి ఆ మాట పట్టుకుంటా నేను. కాబట్టి ఇలాగ ప్రార్థన చేస్తే దేవుడు 20,000 ఇచ్చాడు. ఆ 20,000తో కొన్ని సామాన్లు తెచ్చాను ఎళ్ళి. తరువాత మళ్ళా ఒక సహోదరుడు రెండో రోజు వచ్చి ఆయన ఒక 10,000 ఇచ్చాడు. నేనేం ప్రార్థన చేస్తానంటే అది చెప్పడం మర్చిపోయాను. సో, ఆదివారం ఏం ప్రార్థన చేశానంటే, ప్రభువా చాలా అక్కర్లు తీర్చావు. ఒక 50,000 కావాలి. 50,000 ఇస్తే సరిపోద్ది. ఇయన్నీ తీరిపోతాయి అని ప్రార్థన చేస్తే అప్పుడు 20 ఇచ్చాడు. తర్వాత మళ్ళా 10 ఇచ్చాడు. ఎంతయింది ఇక్కడ? 30 అయింది. 30 అయిన తర్వాత ఇదేం సరిపోద్ది 30 సాలదు కదా! ఎందుకని రోజుకి 3 టిఫిన్‌లు పెట్టాలి. 2 కూరలు, ఇయన్నీ స్నాక్స్ ఇయన్నీ పెట్టాలి. కాబట్టి ప్రజలు ఎంత విస్తారమైన ఆహారం అందించాలి. కాబట్టి ఇప్పుడు 30 ఏం సరిపోద్ది ప్రభువా అన్నప్పుడు నేను స్టార్ట్ చేద్దామని వచ్చి కూర్చుంటే ఓ సహోదరి వచ్చి, అన్న ఇగో 10,000 మీరు మందిరంలో వాడండి అంది. ఇప్పుడు ఎంత అయింది? 40 అయింది. అప్పుడు నా భార్య వస్తూ అనుకుందంట ఫస్ట్ టైం ఇది బయటికి వెళ్ళడం. ఎంత వస్తే అంత గిఫ్ట్ మందిరానికి ఇస్తానని ఆవిడ మొక్కుకున్నప్పుడు ఆవిడకి 3,000 ఇస్తే వచ్చింది. ఇప్పుడు ఎంత అయింది? 43. పొద్దుటి వరకు ఇంకా ఎంత బ్యాలెన్సు? 7,000. ప్రభువా నిన్న ప్రార్థన చేస్తున్నాను. 43,000 ఏం సరిపోతాయి ప్రభువా? 50 అడిగితే నువ్వు ఇచ్చావు. నిన్న అంతా ప్రార్థన చేశాను లేదు. రాత్రి ప్రార్థన చేశాను లేదు. ఉదయం ప్రార్థన చేశాను లేదు. అయిపోయింది. నేను ఇక్కడ మెసేజ్ చూస్తున్నప్పుడు ఒక బ్రదరు ఫోన్ చేస్తున్నాడు నాకు. చాలా దూరం నుంచి ఆ బ్రదరు. నా ముఖం కూడా చూడలేదు ఆయన. నేను ఆయన ముఖం కూడా చూడలా. ఎక్కువ మాట్లాడలేదు నేను ఎప్పుడో. ఒకసారి మాట్లాడాను అంతే. ఆ బ్రదరు ఫోన్ చేశాడు. ఆ బ్రదర్ ఫోన్ చేసి, అన్నా నేను మెసేజ్ మీటింగ్లో ఉన్నానన్నా నన్ను ఇసుగ్గా. అన్న ఆగండి అన్న ఒక్క విషయం అన్న మీరు ఏమనుకోవద్దు అన్న అంటే, సరే ఇదేం చెప్తారు అని చెప్పి వెనక్కి వెళ్ళాను. వెళ్తే అన్న గూగుల్ పే ఫోన్పే ఏది నెంబర్ చెప్పండి మీరు 2 నెంబర్లు అన్న. సరేనని చెప్పి పలానా నెంబర్ అండి అని చెప్పాను. నాకు ప్రభు రాత్రి నుంచి నాకు భారం ఇచ్చాడు. నేను మీ దగ్గరకు వద్దాం అనుకున్నాను కానీ నేను రాలేకపోయాను. ఇది నేను పంపే గిఫ్ట్ దేవుని మందిరానికి వాడండి అన్నాడు. నేనేమో మా అయితే 2, 3 వస్తాయి అనుకున్నాను. ఆయన చూస్తే 10,000 వేసాడు. ఎంత అయిపోయింది? 53. నేను ఎంత అడిగాను? 50 అడిగాను. చూసారా, మన కార్యము సఫలం చేసేటువంటి దేవుడు. అందుకే ఆంబ్రోస్ అంకుల్‌కు ప్రార్థన చేసేవాడు. నాకు చాలా ఇష్టమైన ప్రార్థన. ప్రార్థనలు విని జవాబిచ్చేటువంటి దేవుడు మన దేవుడు. అయితే ఇది మన శక్తి కాదు, మన భక్తి కాదు. అనేక మంది పరిశుద్ధులు ప్రార్థన చేశారు. అది ఒక ఎత్తు. తర్వాత 53దే కాదు. తర్వాత ఇందాకడ నేను మెసేజ్లో యూట్యూబ్ చూద్దాం అనుకుంటే ఇంకో బ్రదర్ 2,000 పంపాడు. నేను అడిగింది 50, ఇచ్చింది 55,000, 5,000 ఇచ్చాను. ఇంకో మాట చేసేవాడిని ప్రార్థన. ఇవన్నీ చూస్తూ ఉంటే రాలేదు కదా. అప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు నెబుకద్నెజరు గురించి చెప్తాడు. తూరు పట్టణం మీదకి యుద్ధానికి పంపితే తూరు పట్టణం దగ్గర ఏం దొరకదు నెబుకద్నెజరుకి ఏమీ దొరకదు. చాలా బహుగా ప్రయాసపడతాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే,
నా సేవకుని నెబుకద్నెజరు తూరు మీద ప్రయాసపడ్డాడు కానీ ఏమి దొరకలేదు, దానికి బదులుగా ఐగుప్తును అప్పచెప్తాను విస్తారమైన ఆస్తి అన్నాడు. నేనేమో ప్రార్థన చేశానంటే, ప్రభువా, ఒక అన్యుడైన రాజుకి నువ్వు అతను పడిన ప్రయాస నువ్వు చూశావు, నీ దాసుడు నేను పడిన ప్రయాస నాకు జీతం ఏది అనేవాడిని. నా జీతం ఏది, నేను చేయని ప్రయాసకి ఏది, నాకు ప్రతిఫలం ఏది? అలాగున దేవుడు ప్రతిఫలం తీసుకొచ్చాడు. ఇది ఒక ఎత్తు. అయితే దేవుడు తన దాసులను తీసుకొచ్చాడు. దేవుడు తన దాసులు తీసుకొచ్చి విస్తారమైన వాక్యం, సమృద్ధి అయిన వాక్యం. ఏమండి, గడిచినటువంటి సంవత్సరంలో కంటే ఈ సంవత్సరం వాక్యం ఎలాగుంది? విస్తారమైన వాక్యం వచ్చింది, జీవజలం. ఆ వాక్యం వింటుంటే నేను అనుకున్నామండి, ఎవరు ప్రయాసపడతారా, ఈ యూత్ క్యాంపు ఆపితే సరిపోద్ది అనుకుంటామండి. ఎందుకు ప్రతిదానికి టెన్షనే. చాలామంది నాకు తెలిసిన సేవకులు జేబులో డబ్బులు ఉంటాయి, వాళ్ళు ఎవరో టెన్షన్ పడరు, వచ్చే పెడతారు మీటింగ్లు, డబ్బులు ఉంటాయి. కానీ నేను ప్రతి మీటింగ్ కూడా ఏం చేయాలి? టెన్షన్ పడుతూనే ఉండాలి. ప్రతి మీటింగ్ ప్రభు మీద ఆధారపడుతూనే ఉండాలి. ఏ రోజు కూడా డబ్బులతో నేను ప్రారంభించను, ఖాళీ అష్టాలతో. ఏమండి, దేవుని సన్నిధిలో ఖాళీ అష్టాలతో నిలబడతాను. దేవా నింపయ్యా. నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు ఎలా ప్రార్థన చేసుకుంటానంటే, ప్రభువా నింపు, ప్రభువా నింపు. కాబట్టి అలాగున నిజంగా దేవుడు చాలామంది. ఇంకో విషయం చెప్పాలి, అద్భుతం ఏంటంటే, సెలవులు అయిపోయాయి అన్నారు, 16 కల్లా అయిపోయాయి అన్నారు. ఇదేంట్రా నాయన ఎలాగంటున్నారు అనుకున్నాను. కానీ దేవుడు చూడండి ఎంతమందిని తీసుకొచ్చాడు. ఏమండి, చాలా స్థలం అంతా ఏమైపోయింది? నిండిపోయింది. 3 దినాలు చూస్తే నిండిపోయింది. విస్తారమైన ఆహారాన్ని ఇచ్చాడు. విస్తారమైనటువంటి వెళ్ళేటప్పుడు సేవకులు, దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి సేవకులకి సమృద్ధికి గిఫ్ట్లు ఇచ్చేసాను. మా అమర సంఘంలో మాట చెప్తూ ఉండేవాడు, ఒరే మనం ఎంత తోడితే అంత, ఏమంది, బావిలో నీరు ఎంత తోడితే చూడండి. కాబట్టి నిన్న కూడా డబ్బులు తక్కువ వచ్చాయి. మా పేరు చెప్తే ప్రతిఫలం పోద్ది. సహోదరుడు మాంసానికి సమర్పించుకున్నాడు కదా, ఆ పేరు చెప్పామనుకోండి ఏమైపోద్ది? బహుమానం ఎగిరిపోద్ది. కాబట్టి అలాగన్న దేవుడిని తీర్చాడు. కాబట్టి ఇక్కడ నేను ఒక మాట చెప్పేది ఏంటంటే, మనం ఎంత మాత్రం వారము కాము. పౌలు చెప్పాడు, ప్రయాసపడిన వారు లేదు, పొందగొరవ లేదు, కరుణించే దేవుని వాళ్ళు. చూడండి, క్లీన్ చేసేవారు చక్కగా క్లీన్ చేశారు. తర్వాత శుభ్రపరిచేవారు శుభ్రపరిచారు. తర్వాత ఇక్కడ స్టేజ్ని సిద్ధం చేసేవారు చేశారు. చూడండి, సిస్టంలో సోదరు ఐజాక్ వాళ్ళు చక్కగా చేసి పెట్టారు దేవుడు. తర్వాత వంటశాలలో పనిచేసేవారు ఎక్కడ కూడా కలవరం కానీ, అరుపులు కానీ, కేకలు కానీ ఏమైనా ఏమియో ఎంత నెమ్మదిగా జరిగిందంటే, ఎంత ప్రశాంతం జరిగిందంటే, ఏమండి, ఎంతో ప్రశాంతం జరిగింది. ఎవరు కూడా మీద కేకలు వేయలేదు, ఎవరు కూడా ఏమీ చేయలేదు. దేవుడు అన్ని విధాలుగా సహాయం చేశాడు. డబ్బుల విషయం పక్కన పెడితే ఏమి ఇచ్చాడంటే, నేను ఒకటే దేవునికి వందనాలు. ఏంటి? సమాధానం. నది వలె సమాధానం ఇక్కడ ఇచ్చాడు దేవుడు. బయట వారి వల్ల కానీ, ఏమండి, ఎదురాడు స్వభావం గల వారు ఉన్నారు మంది, వాళ్ళ ద్వారా కానీ ఏమీ లేదు. చక్కగా చూడండి, గొలుసు ప్రార్థన బుధవారం రాత్రి ప్రారంభించబడిన చైన్ ప్రేయరు సాయంకాలం 7 గంటల వరకు కూడా జరిగింది. కాబట్టి దేవుడు తీర్చిన దాన్ని బట్టి వందనాలు. సేవకులు కూడా సంతోషంగా వెళ్ళారు, దేవుడు ఆత్మతో నింపుకున్నాడు. కాబట్టి చాలామంది తీర్మానం తీసుకున్నారు. చాలామంది ఏం చేశారు? తీర్మానం తీసుకున్నారు. చాలామంది రక్షించబడ్డారు. చాలు. కాబట్టి దీన్ని బట్టి దేవునికి మనం వందనస్తులమై ఉన్నాం. అందుకే దావీదు చెప్పినట్టుగా మాట చెప్పి ముగిచ్చేస్తానండి. మొదటి దినవృత్తాంతాలు అందరూ కలిసి చూద్దాం. మనం 29వ అధ్యాయము చూడండి, 14 వచ్చిన మనందరూ కలిసి చదువుకుందాం. ఈ ప్రకారము మనోపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జల్లంత మాత్రపు వారు సమస్తడు నీ వల్ల కలిగిన కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చున్నాం. అంతేకాదు, అనారోగ్యంతో ఉన్న వారిని కూడా దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఆ హృదయ ఎంత బహుగా ప్రయాసపడతారో మనకు తెలుసు.
ఆ పిల్లవాడికి బీపీ డౌన్ అయిపోయింది. నాకు భయం వేసిపోయింది. దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచాడు. తర్వాత ఆ రూఫస్ వాళ్ళ అబ్బాయి, ఆ చిన్నవాడు పాపం ఎప్పుడు రాలేదు, ఇక్కడికి వచ్చాడు. ఆడికి జ్వరం వచ్చేసింది. దేవుని దయ ఆడిని దేవుడు స్వస్థపరిచాడు. రాత్రి గ్లోరకి కూడా 101 వచ్చేసింది జ్వరం. కానీ పొద్దున కల్లా దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. అన్ని విషయాల్లో మేము వంకవారం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాడు దేవుడు మాతో, మీకు ముందుగా నేను వెళ్ళొచ్చున్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి దేవుడు మాకు తండ్రిగా ఉన్నాడు. మనందరికీ తెలుసు. మనం ఏ స్థితిలో నుంచి బయటకు వచ్చామో, ఏ స్థితిలో మనం ఉన్న వాళ్ళమో, ఇప్పుడు ఏ స్థితిలో తీసుకొచ్చాడో అది గుర్తు చేసుకుంటే దేవునికి ఏంటి? రుణస్థులం. మనం అందరము రుణస్థులం. కాబట్టి కొద్ది సమయం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా ప్రభు మనకు సహాయము చేయనుగాక. ఒక నలుగురు సహోదరులు, నలుగురు సహోదరులు ప్రార్థన కాదు ఆరాధన చేద్దాం దేవుడు చేసిన మేలును బట్టి. చేయండి. టైం అవుతుంది. తండ్రి మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము తండ్రి 10, 11, 12, 13, 14, 15, 16, 17 వచనాల్లో మీరు చేసినటువంటి ఆశ్చర్యకాలను బట్టి వందనాలు తండ్రి. వారు ఇచ్చే విషయంలో మనవపూర్వకముగా, హృదయపూర్వకముగా తండ్రి వారు దేవుని మందిరానికి వారు అర్పించుకుంటూ వచ్చారు ప్రభా. స్తోత్రములు తండ్రి. ఆ రీతిగా ప్రభా తండ్రి మీరు అందించిన థీమును ఆధారం చేసుకుని దేవా మిస్సనీలో ప్రభా మీరు తను అనుగ్రహించినటువంటి దేవా గొప్ప కార్యాలను బట్టి వందనాలు ప్రభా. స్తోత్రములు దేవా. మీరు చేసినటువంటి